అందరికీ నమస్తే. వీళ్ళిద్దరిని గుర్తుపట్టిండ్రు కదా. ఈయనెవరంటే ది ఫేమస్ తెలంగాణ గుంపు మేస్త్రి మన సిద్ధాంతి వర్యులు. ఈయనేమో కేంద్ర నిస్సహాయ మంత్రి మన వేదాంతి వర్యులు. ఎందుకు సిద్ధాంతి వేదాంతి అని అంటున్నానంటే వీళ్ళిద్దరు రాజకీయాలు బంద్ చేసి తొందరగా అతి త్వరలో జాతకాలు చెప్పబడును అనే ఆఫీసును తెలుసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకయ్యా అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద జాతకాలు చెప్తున్నారు. ఏమని చెప్తాడు మన వేదాంతి వర్యులు అంటే, బండి సంజయ్ సంచలన కామెంట్స్, అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం, కేసీఆర్ కు ఏఐసిసి, కేటీఆర్ కు పిసిసి చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం. ఈ వేదాంతి వర్యులు హరీష్ అన్నను మర్చిపోయిండు పాపం. ఇక మన సిద్ధాంతి వర్యులు ఢిల్లీకి పోయిండు. ఆడ చిట్చాట్ ఏమని చేస్తాడయ్యా అంటే, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం, బీఆర్ఎస్ పార్టీలో నలుగురు రాజ్యసభ సభ్యులు ఎంపీలు ఉన్నారు, వారిని బీజేపీలో చేరిస్తే విలీనం అవుతుంది. కేసీఆర్ కి గవర్నరు, కేటీఆర్ కు కేంద్ర మంత్రి, కవితకు బేలు, హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తారని చెప్తాడు. ముందుగాల వేదాంతిని అరుచుకుంటా, అయ్యా వేదాంతి, బీజేపీ పార్టీ అధికారంలో ఉండి నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా మా కరీంనగర్ కు గాని తెలంగాణకు గాని ఒక్కటి ప్రాజెక్ట్ తీసుకొచ్చినవా? ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు? నీకు ఇంతనైనా ఉంటే బీజేపీ పార్టీ నుంచి నేను ₹1 తీసుకురాలేదు, నాకు శాతనైతే లేదు అనేసి స్టేట్మెంట్లు ఇచ్చి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చెయ్యి. అయ్యా సిద్ధాంతి, 6 గ్యారంటీలను గాలికి వదిలేసినావు, ప్రజలను గాలికి వదిలేసినావు, పరిపాలన మీద అవగాహన లేదు. ఏమన్నంటే ఢిల్లీకి పోతానో, అమెరికా పోతానో, స్పెషల్ ఫ్లైట్లలో టూర్లు వేసుకుంటాను. ప్రజలను పరిపాలనను గాలికి వదిలేసి ఢిల్లీకి పోయి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతున్నావు. 100 రోజులు అయిపోయింది, డిసెంబర్ 9వ తారీఖు అయిపోయింది. 6 గ్యారంటీలను అమలు చేయలేకపోయినా, అసలు ఇస్తా అన్న హామీలను ఎవ్వి కూడా తెలంగాణ ప్రజలకు ఇవ్వలేకపోయినా అనేసి ఆ గసొంటి చిట్చాట్ చేయయ్యా. నీకు నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే అసలు ఈ సిద్ధాంతికి వేదాంతికి ఎవరు చెప్పిండ్రు? ఈ సిద్ధాంతికి బీజేపీలో ఉన్న మోడీ ఫోన్ చేసి చెప్పిండా? మరి వీళ్ళిద్దరు కలిసి రాత్రి ఏమన్నా పూజల కాడ ఇట్లా కలుపుతాండ్రా? మరి ఈ వేదాంతికి కాంగ్రెస్ లో ఉన్న రాహుల్ గాంధీ ఏమన్నా ఫోన్ చేసి చెప్పిండా? అసలు వీళ్ళిద్దరి బాధ ఏందో నేను చెప్పనా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు, కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు బీజేపీ పార్టీ పప్పులు తెలంగాణలో ఉడకనియడు. ఈ కాంగ్రెస్ పార్టీ పప్పులు కూడా తెలంగాణలో ఉడకనిస్తలేడు. అందుకోసమే వీళ్లకు కేసీఆర్ భయం పట్టుకొని, బీఆర్ఎస్ భయం పట్టుకొని ఆ పార్టీ ఇండ్ల విలీనం, ఈ పార్టీ అండ్ల విలీనం, అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనేసి తిక్క స్టేట్మెంట్లు ఇస్తారు. మీకే కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉంటది. తెలంగాణకు కావలసిన హక్కుల గురించి కొట్లాడుతూనే ఉంటది. తెలంగాణ ప్రజలకు మీరు ఏమార్చి అధికారంలోకి వచ్చి ఏవైతే హామీలు ఇయ్యలేకపోతున్నారో వాటి మీద అడుగడుగున ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటది. మీ అబద్ధపు చర్యలు, మీ దుష్ప్రచారాలను ఎప్పటికీ తిప్పి కొడుతూనే ఉంటది. తస్మాత్ జాగ్రత్త. బీఆర్ఎస్ పార్టీ అందిండ్ల విలీనం అయితే చెప్పడానికి మీరెవర్రమై?